సెలవు తీసుకున్నాం. నమస్కారం. శ్రీనివాస్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ఆంధ్రప్రదేశ్ ద్రవ్య వినిమయ బిల్లు సభలో ప్రవేశపెట్టిన సందర్భంలో మాట్లాడే అవకాశం కల్పించిన స్పీకర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు 20 నెలల పరిపాలనలో సాధించిన విజయాలను ఒకసారి మననం చేసుకుంటూ, చేకూర్చిన సంక్షేమాన్ని ఒకసారి గుర్తు చేస్తూ, భవిష్యత్తులో ఈ రాష్ట్ర అభివృద్ధికి సర్వవర్గ సంక్షేమానికి ఏ రకంగా ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పనిచేయబోతా ఉందో చెప్పుకునే అవకాశం ఈ సందర్భంగా ఈ సభకు వచ్చింది. చాలామంది సభ్యులు చాలా విషయాలపైన వివరంగా మాట్లాడారు. నేను ప్రధానంగా బలహీన వర్గాల సంక్షేమం ఏ విధంగా జరుగుతూ ఉంది ఈ రాష్ట్రంలో అనే విషయము, అట్లాగే జలవనరులకు సంబంధించిన అంశాలను తమ ద్వారా ఈ సభ దృష్టికి తీసుకురాదలుచుకున్నాను అధ్యక్ష. ఈ 20 నెలల కాలంలో 58,654 కోట్ల రూపాయలు ప్రతి నెల 63 లక్షల మందికి పెన్షన్ల రూపంలో అందజేసిన గొప్ప ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం అధ్యక్ష. మనం ప్రతి నెల ఆ పేదల దగ్గరికి పోతా ఉన్నప్పుడు పేదల సేవలో అనే కార్యక్రమం ద్వారా ఆ కుటుంబాలను పరామర్శిస్తూ ఉన్నప్పుడు ఒక్కొక్క కుటుంబంలో పెన్షన్ అందుకుంటున్న వాళ్ళు వ్యక్తం చేస్తున్న ఆనందం కానీ సంతృప్తి కానీ చాలా హెచ్చు స్థాయిలో ఉంది అని నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను అధ్యక్ష. ఎందుకంటే చాలామంది మహిళలు నడవడం చేతగాని వాళ్ళు, మంచాలకే పరిమితమైన వాళ్ళు, మనం వెళ్ళి వాళ్ళ దగ్గర పెన్షన్ 15,000 రూపాయలు ఇస్తే వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు మాకు ప్రత్యక్ష దైవం, ఆయన వల్ల నేను బతకడంతో పాటు నా తమ్ముని కొడుకును నేను చదివిస్తూ ఉన్నా, ఆ డబ్బులు నేను నా పెన్షన్ ద్వారా ఇస్తూ ఉన్నా, నేను నిస్సహాయ స్థితిలో పని చేయలేని పరిస్థితుల్లో ఉంటే చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్న సహాయం వల్ల ఆ కుటుంబానికి నేనే దిక్కుగా మారి ఈరోజు ఆ కుటుంబాన్ని పోషిస్తూ ఉన్నానని ఆ మహిళలు చెప్తా ఉంటే నిజంగా ఒక నాయకుడికి పేదలు బడుగు బలహీన వర్గాల పట్ల, అట్లాగే స్వతంత్రంగా సంపాదించుకోలేక బతకలేని పరిస్థితుల్లో ఉన్న వారి పట్ల ఎంత దయ ఉందో, ఎంత బాధ్యత ఉందో చంద్రబాబు నాయుడు గారి రూపంలో మనకు కనిపిస్తుంది అధ్యక్ష. ఇది చాలా పవిత్రమైన కార్యక్రమం అధ్యక్ష. ఎందుకంటే విదురనీతి కూడా చెప్తాను, రాజ్యం అంటే ఏ విధంగా ఉండాలా, రాజు ఏ రకంగా ఉండాలా అనేది దాంట్లో ఈ దివ్యాంగులు అట్లాగే వృద్ధులు ఎవరైతే స్వతంత్రంగా బతకలేని వాళ్ళు ఉంటారో వాళ్ళని రాజ్యం చూసుకోవాలి, వాళ్ళ యోగక్షేమాలను ఆ రాజ్యం విచారించాలని విదురుడు చెప్తాడు. అట్లాంటి గొప్ప విదుర నీతి ఈ రాష్ట్రంలో అద్భుతంగా అమలవుతోందనే విషయం మీ ద్వారా నేను మనవి చేస్తూ ఉన్నాను అధ్యక్ష. నిజంగా పెన్షన్ల పంపిణీ అనేది అందరికీ ఒక ఆనందం కలిగించే విషయం. ఇన్ని లక్షల మంది పేద కుటుంబాలను ప్రత్యక్షంగా ప్రతి నెల ఆదుకుంటున్న అద్భుతమైన కార్యక్రమం అని కూడా మీకు నేను మనవి చేస్తూ ఉన్నాను అధ్యక్ష. అట్లాగే తల్లికి వందనం, నిన్న కూడా చాలామంది సభ్యులు చెప్పారు. పాపులేషన్ మేనేజ్మెంటు చర్చ సందర్భంగా ఎక్కువ మంది పిల్లలుంటే ఆ కుటుంబానికి భారమేమో. సాధారణంగా బిడ్డ కొడుకు ఉంటే బిడ్డను పనులకు ఉపయోగించుకొని కొడుకును స్కూల్కు పంపించే కుటుంబాలను చాలా సందర్భాల్లో మనం చూస్తూ ఉంటాం. మనం వెళ్ళి ఎందుకు అమ్మాయిని చదివించలేదు మీరంటే ఇద్దరిని చదివించే శక్తి లేదు మాకని ఆ కుటుంబ పెద్దలు వాళ్ళ తల్లిదండ్రులు చెప్తున్న సందర్భాలు కూడా మనం వింటూ ఉంటాం. మరి అట్లాంటి పిల్లలు బడికి పంపిస్తే సంవత్సరానికి 15,000 రూపాయలు నేరుగా మా ఖాతాల్లో జమ చేస్తుంది కూటమి ప్రభుత్వం అనే నమ్మకంతో ఈరోజు
స్కూలు మానేసిన పిల్లలను కూడా డ్రాప్అవుట్స్ సంఖ్య గణనీయంగా తగ్గే విధంగా ఈ తల్లికి వందనం 67,27,000 మందికి 10,000 కోట్ల రూపాయలు ఒకేసారి పంపిణీ చేయడం అనేది ఒక అద్భుతం అధ్యక్ష. ఇంత ఆర్థిక ఇబ్బందుల మధ్య దయనీయమైన పరిస్థితుల్లో ఉన్న ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దుకుంటూనే సంక్షేమానికి ఇంత పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తున్న విధానం అయితే అపురూపం అధ్యక్ష. అనితర సాధ్యమని కూడా ఈ సందర్భంగా మీకు నేను మనవి చేస్తూ ఉన్నాను అధ్యక్ష. అలాగే అన్నదాత సుఖీభవ 46 లక్షల మందికి ఇప్పటికే 6,311 కోట్ల రూపాయలు అందజేసిన గొప్ప ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అధ్యక్ష. స్త్రీ శక్తి ద్వారా 43.5 కోట్ల మందికి మరి ప్రయాణాలు సాగించే అద్భుతమైన ఉచిత ప్రయాణాలు సాగించే అద్భుతమైన అవకాశం అక్కా చెల్లెళ్ళకి ఇచ్చిన గొప్ప ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం. ఇదే కాకుండా దీపం 2 కానీ అట్లాగే మెగా డిఎస్సి ద్వారా 15,941 పోస్టుల భర్తీ కానీ కానిస్టేబుల్ల భర్తీ కానీ ఇవన్నీ అనేక సమస్యలు ఉన్నాయి. ప్రభుత్వాన్ని నడపడమే ఇబ్బందిగా ఉంటుంది. మా ఆర్థిక మంత్రి గారికి మేము ఎప్పుడైనా పగులుపూట ఫోన్ చేస్తే ఆయన ఫోన్ ఎత్తాడు. ఎప్పుడో రాత్రి 11కు మళ్ళీ ఫోన్ చేస్తాడు. ఏమంటే ఉదయం నుంచి ఇదే కసరత్తు సరిపోతా ఉంటుంది మేము మీ ఎమ్మెల్యేల ఫోన్లు తీసేంత పరిస్థితుల్లో ఉండము అని చెప్తా ఉంటారు అధ్యక్ష. అంటే అంత ఒత్తిడిలో కూడా విపరీతమైన ఒత్తిడిలో కూడా సంక్షేమానికి ఎక్కడ తక్కువ చేయకోకుండా మరింత పెద్ద ఎత్తున ఇన్ని వేల కోట్ల రూపాయలు నాకు తెలిసి సంక్షేమానికే మరి దాదాపు 1,20,30,000 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం అంటే సాధ్యమయ్యే పనేనా అని అనిపిస్తుంది. కానీ చంద్రబాబు నాయుడు గారు అనే ఒక గొప్ప శక్తి గొప్ప ఆస్తి ఈ రాష్ట్రానికి మనకు ఉండడం వల్ల ఇది సాధ్యమేనే నిరూపిస్తున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అధ్యక్ష. మరి అట్లాగే విద్యుత్ రంగంలో 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పరిపాలన చూసాం. పీపీఏలు రద్దు చేయడం, విశ్వవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరువును తీయడం, చాలామంది పెద్ద అంతర్జాతీయ సంస్థలు కూడా ఏంటి ఆంధ్రప్రదేశ్లో ఈ అరాచకమని అబ్బురపోయే విధంగా చేయడం, అవన్నీ చూసిన మనకు ట్రూ అప్ ఛార్జీలు 16-17 విభాగాలు అది ఏంటో కూడా మనకు అర్థం కాదు. అన్ని రకాల ట్రూ అప్ పేరుతో విపరీతమైన ఛార్జీలు వసూలు చేసిన రోజుల నుంచి ఎక్కడైనా ప్రభుత్వం వస్తే బస్సు ఛార్జీలు పెంచడం, లేకపోతే ట్యాక్సులు పెంచడం, లేకపోతే విద్యుత్ ఛార్జీలు పెంచడం, ఈ 3 అంశాల చుట్టూనే ప్రభుత్వం తిరుగుతూ ఉంటుందని ప్రజలు అనుకుంటారు. కానీ ఎక్కడా పన్నులు పెంచుకోకుండా, ప్రయాణాలు బస్సు ఛార్జీలు పెంచుకోకుండా లక్షల మంది 23 కోట్ల ప్రయాణాలను ఉచితంగా చేశారు. అది కాదన్నట్లు ఇంకా దివ్యాంగులకు ఉచితంగా ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని నిన్ననే మన ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు ప్రకటించారు. వాళ్లకు తోడుగా ఉండే ఒక అటెండెంట్కి కూడా సగం రాయితీ, టికెట్లో సగం రాయితీ ఇస్తామని చెప్పడం అనేది నభూతో నా భవిష్యత్తు అధ్యక్ష. ఇట్లాంటి ఒక బాధ్యత కలిగిన ప్రభుత్వం మరి మనం ఈ భారతదేశంలో ఎక్కడ చూడలేము. అది ఈ కూటమి రూపంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో నడుస్తున్న ప్రభుత్వంలోనే ఇవన్నీ సాధ్యమవుతున్నాయనే విషయాన్ని మీకు మీ ద్వారా ఈ సభకు తెలియజేస్తా ఉన్న అధ్యక్ష. ఎందుకంటే ట్రూ అప్ బాధలు భరించిన నిరుపేద కుటుంబాలు, పేద మధ్యతరగతి కుటుంబాల వాళ్ళు ఈరోజు ట్రూ డౌన్ ఛార్జీలను రూపంలో చూసి యూనిట్కు దాదాపు 13 పైసలు తగ్గింది. 4,494 కోట్ల రూపాయల భారాన్ని ప్రభుత్వమే నేరుగా భరిస్తూ ఇన్ని కష్టాలు వస్తున్నా, ఇన్ని రకాలు ఎన్నికల ముందు మనం చెప్పనివి ప్రజల అవసరాలు ఎప్పటికప్పుడు గుర్తిస్తూ, ప్రజల కోరికలను గౌరవిస్తూ అనేక రకాల సంక్షేమాల కార్యక్రమాలను ముందుకు తీసుకుపోతున్న గొప్ప ప్రభుత్వం ఈ ప్రభుత్వం అని మీ అందరికీ నేను మనవి చేస్తా ఉన్నా అధ్యక్ష. అట్లాగే ఎక్కడైతే వ్యవసాయం లాభసాటిగా ఉంటుందో, ఎక్కడైతే అన్నదాత ఆనందంగా ఉంటాడో, నిరంతరమయంగా పొలంలో పనిచేసే ఆ రైతుకు మనం చేదోడు వాదోడుగా ఉంటామో ఆ రాజ్యం సుభిక్షంగా ఉంటుంది, ఆ రాష్ట్రం సుసంపన్నంగా మారుతుంది. అట్లాంటి గొప్ప ప్రయత్నం ఈ రాష్ట్రంలో
మరి వ్యవసాయాన్ని బతికించడంతో పాటు వ్యవసాయానికి వెన్నెముక లాంటి సాగునీటి రంగాన్ని బలోపేతం చేస్తూ ఊహించని విధంగా గతంలో 14-19 మధ్యకాలంలో 67,000 కోట్ల రూపాయలు భారీ మధ్య తరహా అట్లాగే చిన్న తరహా నీటిపారుదల వసతుల కల్పనకి విస్తరణకి ఖర్చు చేసిన చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఈ రోజు కూడా అదే స్ఫూర్తితో అంతకన్నా ఎక్కువగా రాయలసీమ ఉత్తరాంధ్ర పథకాలపైన ప్రత్యేక శ్రద్ధ చూపించి ఈరోజు ఆ రెండు ప్రాంతాలను సస్యశ్యామలం చేయడానికి కంకణం కట్టుకున్న విధానం మరి ఆ ప్రాంత ప్రజల భవిష్యత్తు పైన కొత్త ఆశలు చిగురించే విధంగా చేస్తూ ఉంది. ఈ రాష్ట్రంలో లేదా ఈ రాయలసీమలో మేము అద్భుతమైన భవిష్యత్తును పొందబోతా ఉన్నామనే నమ్మకము విశ్వాసము రాయలసీమ ప్రయాణికంలో కలుగుతూ ఉందనే విషయాన్ని కూడా మీకు నేను మనవి చేస్తా ఉన్నా అధ్యక్ష. ఎందుకంటే ఈ రోజుకి హంద్రీ నీవా కేటాయింపులు కానీ సామర్థ్యం కానీ 40 టీఎంసీలు అయితే చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని నిజమైన రాయలసీమ బిడ్డగా ఆ రాయలసీమకు ఈరోజు 50 టీఎంసీలకు పైగా నీటిని అందజేసి ఒకే పథకం కింద రాయలసీమలో ముఖ్యంగా అనావృష్టికి ఆలవాలమైన అనంతపురం జిల్లాలో ఎండాకాలంలో మేము చెరువుల్లో నీళ్లు చూస్తూ ఉన్నాం, ప్రజల కళ్ళల్లో ఆనందం చూస్తూ ఉన్నాం, పల్లెల్లో కొత్త కాంతులు ప్రగతి కాంతులను చూస్తూ ఉన్నాం, అన్నదాతలో ఆశలు చిగురించిన విధానాన్ని చూస్తూ ఉన్నాం. కాబట్టి రాయలసీమ బాగుపడతా ఉంది, రాయలసీమ ఉజ్వల భవిష్యత్తు దిశగా తన ప్రయాణాన్ని సాగిస్తూ ఉంది. ఇది ఓర్చుకోలేని, దీన్ని చూసి ఓర్వలేని కొన్ని రాయలసీమ వ్యతిరేక శక్తులు, రాయలసీమ బడుగు బలహీన వర్గాలను దశాబ్దాల కాలంగా ఓటు బ్యాంకుగా చూసిన దుష్ట శక్తులు ఈరోజు రాయలసీమ పేరుతో మళ్ళీ కొన్ని రాజకీయ కుట్రలకు మరి తెరలేపారు. ఇది చాలా దుర్మార్గం. రాయలసీమ మేధావులు, రాయలసీమ ప్రజలు వీళ్ళందరూ కూడా ఇవి గమనిస్తూ ఉన్నారు. ఎందుకంటే వీళ్ళ తండ్రి లేకపోతే వీళ్ళ వంశం తరతరాలుగా రాయలసీమ పేదరికాన్ని, వెనుకబాటుతనాన్ని, రాయలసీమ దారిద్ర్యాన్ని ఓట్ల రూపంలో మార్చుకొని రాజసౌధాలు నిర్మించుకున్న కుటుంబం రాజశేఖర రెడ్డి కుటుంబమైనా జగన్మోహన్ రెడ్డి కుటుంబమైనా. కాబట్టి వీళ్ళకి రాయలసీమలో వెనుకబాటుతనం ఉండాలా, రాయలసీమలో పేదరికం ఉండాలా, రాయలసీమ ప్రజలు అర్ధాకలితో అలమటించాలా, అదే వీళ్ళ ఆశ. కానీ చంద్రబాబు నాయుడు గారు రాయలసీమను బతికిస్తా ఉన్నారు. రాయలసీమ రైతులు అంతర్జాతీయ స్థాయిలో ఆ ప్రమాణాలతో పండించే శక్తిగా ఈరోజు తీర్చిదిద్దుతూ ఉన్నారు. ఇది ఓర్వలేని కొన్ని దుష్ట శక్తులు ఈరోజు రాయలసీమ పేరుతో సాగిస్తున్న దుర్మార్గాలను మీ ద్వారా తీవ్రంగా ఖండిస్తూ ఈ చర్చలో పాల్గొనే అవకాశం కల్పించినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను అధ్యక్ష. మంత్రి గారు ధన్యవాదాలు అధ్యక్ష.